హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ సిమ్మ బిడ్డ అటు ముంబై. మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇదైతే నేను లాస్ట్ ఈ మధ్య ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, మొత్తం బెడ్రూమ్లో పైన మెస్సీగా ఉండి అంతా క్లీన్ చేశాను అనేసి. సో ఇవంతా మా హస్బెండ్ స్టఫ్ అనమాట. సో అందుకని ఇంకా ఆయన అందరూ అంతా కూర్చొని చెక్ చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే యూజ్ అవుతుందో అవన్నీ పెట్టుకొని మిగతాటివన్నీ పడేద్దాము అన్నట్లు ఆయన అయితే చెక్ చేస్తూ ఉన్నారనమాట. కొన్ని ఆయన షూటింగ్కి సంబంధించినవి ఉంటాయి కదా, సో అవి నేనైతే వేర్ చేయలేను. సో అందుకనేసి ఇంకా ఆయన దగ్గరే మంచిగా చూస్తూ ఉన్నారు. ఇంకా అంతా మొత్తం చూసారు కదా ఎంత వచ్చిందో, ఇదంతా వేస్టేనంట, మొత్తం వేస్టే అని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ఏవేవో లాస్ట్ 3 years అయిపోయింది. మేము ఆఫ్టర్ మ్యారేజ్ ముంబైకి వచ్చేసాము. సో ముంబైకి వచ్చినాక ఒక ఇల్లు కూడా షిఫ్ట్ అయ్యాము. అప్పుడు కూడా ఏమీ ఏదైతే మనకి అవసరం లేవో అవన్నీ ఏం తీసి వేయలేదనమాట. అప్పుడు కృతి చిన్నోడు, ఇంకా అసలు వాడిని పట్టుకొని నేను అవన్నీ చేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపించేది. సో అన్నీ అలాగే ఉండిపోయాయి. నేను ఇంకా ఈ మధ్య కొంచెం కొంచెం మెల్లిగా చేసుకుంటూ ఉన్నాను, ఒక్కొక్కటి అట్లా. ఇంకా మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడైతే చూసుకుంటూ ఉన్నారు ఏవైతే ఇంకా ఏమన్నా ఉన్నాయేమో తీసేద్దాము అన్నట్లు. ఇంకా ఈ రెంటల్ అగ్రిమెంట్స్ ఎక్కడో పెట్టేశాము ఈ హడావిడిలో. అవి ఈ మధ్య కృతికి పాస్పోర్ట్ పెట్టించాలి అనేసి తీసినట్టున్నాము. అవి ఇంకా మళ్ళీ రిటర్న్లో పెట్టేటప్పుడు ఎక్కడ పెట్టామో కనపట్లేదు అనమాట. సో అవన్నీ ఇంకా చూసుకుంటూ ఉన్నాము ఎక్కడ ఉన్నాయా ఏంటి అనేసి. మనం ఇలా సర్దుకుంటూ ఉండేటప్పుడే మనకి తవ్వకాల్లో చాలా బయటపడుతూ ఉంటాయి కదా. సో అలాగే అనమాట. ఇది కూడా మా హస్బెండ్ది ఏసీఎస్లో పనిచేసేటప్పుడు కార్డ్ ఇది నాది అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇట్లా వీడియోలు పెడితే కొంచెం మెమరీగా ఉంటుంది కదా అన్నట్లు వీడియో ఏమో షూట్ చేసినట్టున్నారు. నేనేమో బ్యాక్ సైడ్లో మొత్తం అన్నీ ఇంకా ఫైనల్గా చెక్ చేసి ఇంకా అన్నీ పడేసేటివా లేదా అనేసి అన్నీ ఒక కవర్కి అయితే వేసి పెట్టేస్తూ ఉన్నాను అనమాట. చూసారా ఎంత చెత్త అయితే వచ్చిందో. అసలు ఇదంతా అసలు చెత్త అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చెత్త అయితే వచ్చిందనమాట ఇక్కడైతే. అదే చూపిస్తూ ఉన్నాను. ఇంకా అదంతా బయట పెట్టేస్తే వాళ్ళు వస్తారు కదా, చెత్త తీసుకెళ్లే వాళ్ళైతే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళకి ఏదైనా యూజ్ అయ్యేటివి ఉంటే వాళ్ళు తీసుకుంటారు, లేదంటే వాళ్ళు కూడా బంగారు వాళ్ళని ఉంటారనమాట. బంగారు వాళ్ళు అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ. సో అదేంటంటే వాళ్ళు చిన్నగా ఒక అంటే చేత్తోనో తోపుడు బండి లాగా ఉంటుంది, అది తోసుకొని వస్తారు. సో ఆ బండిలో అయితే వాళ్ళు ఇంత మనీ అని ఇచ్చేసి పేపర్స్ కూడా వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతారు. సో అవి అట్లా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇంకా బయట అయితే పెట్టేసి నేను ఇంకా లోపలికి వచ్చేసాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఏం చేస్తున్నారంటే కొన్ని అసలు చాలా వరకు టెక్నిక్స్ అన్నీ టెక్నికల్గా ఏమన్నా చేయాలంటే అది జెంట్సే చేయాలండి. అసలు నిజంగా నేను కర్రలు పిండుదామనేసి ఇట్లా అది గన్ మిషన్ లాగా ఉంటుంది అది. సో దాన్ని పైకి లేపుతూ ఉంటే అది పైకి రావట్లేదు అనమాట. అది షూట్ చేశాను, నేను ఆన్ చేశానులే క్లిప్ అనుకున్నాను కానీ రికార్డ్ బటన్ ఆన్ చేయలేదు. సో అది మిస్ అయిపోయింది. అది పైకి రావడానికి కొన్ని యారో మార్క్ ఉందన్నమాట. యారో మార్క్ నేను రివర్స్లో పెట్టేసి పైకి లాగుతూ ఉన్నాను. సో అలా లాగితే ఎట్లా వస్తుంది పైకి అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ వచ్చి చూసి వెంటనే అలా చూసారో లేదో ఇలా వేసేసారు. అప్పుడే అనిపించింది నాకు ఏదైనా సరే ఇంకా జెంట్స్ కొంచెం టెక్నికల్గా వాళ్ళ బ్రెయిన్ బాగా యూజ్ అవుతూ ఉంటుందిలే అనిపించింది నాకైతే. సో ఇక్కడ కారాలు అయితే వేస్తూ ఉన్నాను. కొంచెం అయితే పిండి ఉండింది, ఒక 1/2 kilo కూడా లేదులేండి, ఇంకా తక్కువే ఉండింది పిండి అయితే. సో ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ నేను వేస్తూ ఉంటే ఇంకా ఆయన వచ్చేసి నేను పిండుతాలే అది హీట్ వస్తుంది బాగా పైకి అంటున్నారు. లేదులే నేను వేసేస్తాను అని చెప్తున్నాను అనమాట. ఇక్కడేమో కెమెరా అయితే సెట్ చేస్తూ ఉన్నారనమాట. అక్కడ చిన్న విండో ఉంటుంది, అంటే విండో ఏమో పెద్దగానే ఉంటుంది, అది గడ్డ కొంచెం చిన్నదిగా ఉంటుంది. సో దాన్ని పెట్టి సెట్ చేస్తూ ఉన్నారు అక్కడ. ఇంకా మనం మాత్రం కనపడుతున్నాము, వంట కనపడట్లేదు అంటే మళ్ళీ కొంచెం టిల్లో చేసి అట్లా సెట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేనేమో కారాలు వేస్తూ ఉంటే ఇంకా మా హస్బెండ్ ఏమో టేస్ట్ చేస్తే అక్కడ నిల్చో ఉన్నారు. చాలా బాగుంది టేస్ట్ అన్నట్టు ఇంకా మాట్లాడుతూ ఉన్నారనమాట అక్కడ నిల్చొని. కృతి స్కూల్కి వెళ్ళాడు కాబట్టి మేము కొంచెం పీస్ఫుల్గా చేసుకోగలిగాము. లేదంటే ఇంకా మా హస్బెండ్ కృతి అక్కడే ఎంగేజ్ అయిపోతారు. నేను ఒక్కదాన్నే ఇక్కడ వంటగదిలో చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట. సో అట్లా లేకుండా మంచిగా అనిపించింది నాకైతే. ఏమైనా ఇద్దరమే ఉంటే కన్నా ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఖచ్చితంగా ఏదో ఒకటి నాకు టైంపాస్ అయ్యేదానికన్నా కబుర్లు చెప్తా అలా నిలబడుకో అన్న అట్లా ఉంటారనమాట కిచెన్లో అయితే. సో ఇక్కడైతే ఇంకా
నేను ఆ టవల్ ఎందుకు వేసుకున్నా అంటే పైన ఇది హీట్ వచ్చేస్తుంది, ఆవిరి పడిపోతుంది. వాటర్ మనం మళ్ళీ పిండి వచ్చేసి మిషన్లోకి వేసేటప్పుడు చేయి తడుపుకుంటాం కదా, సో అప్పుడు అది క్లాత్ కింద ఎందుకులే పెట్టేయడం అని చెప్పేసి ఇంకా నేనైతే మీద వేసుకున్నాను. మళ్ళీ తడి లేకుండా అట్లా తుడిచేసుకుంటే పోతాయి అనేసి అది పైన అయితే వేసుకున్నాను. ఇంకా ఈ మిషన్ అయితే బాగుంది. మిషను మామూలుగా 2 చేతులతో పట్టుకొని పిండేదానికన్నా కూడా ఈ మిషన్ చాలా బాగుంటుంది. నేను ఈ మిషన్ నాకు తెలిసి 3rd మిషనో 4th మిషనో అండి. ఇంతకుముందు మా అమ్మమ్మ కూడా అప్పుడు కావాలంటే నేను ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను. అప్పుడు అమ్మమ్మ కూడా 2 తీసుకునింది. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లో కూడా ఇంకా నేనే ఆన్లైన్లోనే పెట్టాను అనమాట. మీషోలోనే మంచి ప్రైస్కి వచ్చింది, రీజనబుల్ ప్రైస్కే. సో ఇంకా దాని తర్వాత నేను ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఏదో ఒకటి ఇంకా చేస్తూ ఉంటాను ఇంకా, అందుకనేసి మళ్ళీ ఇంటి నుంచి తెచ్చుకుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కావాల్సి వస్తుంది కదా. సో నేనైతే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను, అందుకని నాకు ఒకటి యూజ్ అవుతుందిలే అనేసి నేనైతే ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అంతా పిండేస్తున్నా చూద్దాం. చాలా రవ్వలు పడుతుంది, ఎట్టైనా తుంచాలి కదా మళ్ళా. ఇంకా నాకైతే ఇంకా ఈరోజు ఈ 2 అయితే సరిపోయినాయి అనమాట. ఇంకా ఎలాగో ఆయిల్ వేసేసాను కదా అనేసి ఇంకా బుడ్డకారాలు కూడా కొన్ని చేశాను. ఇంతకుముందు చేశాను కదా, అవి మా హస్బెండ్కి చాలా బాగా నచ్చాయి. అవి ఒక 3 డేస్కి అయిపోయినాయంట. సో అందుకని మళ్ళీ చేశాను. ఈసారి ఒకవేళ షూటింగ్కి వెళ్ళినా కూడా తీసుకెళ్తారు, లేకుంటే ఇంకా ఇంట్లో ఉన్నా కూడా తింటూ ఉంటారు కదా, స్నాక్స్ ఏం లేవు కదా అనేసి చేశాను అనమాట. ఇక్కడైతే ఇడ్లీ పిండి ఉంది, నిన్ననే కొట్టాను. కాకపోతే మా హస్బెండ్ అయితే నాకు ఎగ్ దోశ కావాలా అన్నారు. సో సరే కదా అనేసి మళ్ళీ దోశ పిండికి అయితే వేశాను. అందుకే ఇంకా చూపిస్తున్నాను. ఈవినింగ్ అయితే మళ్ళీ దోసపిండి ఒకటి పట్టాలి అనేసి. ఇంక ఇక్కడైతే ఒక పార్సల్ అయితే వచ్చిందనమాట అమెజాన్ నుంచి. ఆర్డర్ పెట్టాంలేండి, వాళ్ళు ఊరికనే ఎందుకు పంపిస్తారు. ఇంకా కృతి అయితే ఎంత ఎగ్జైటెడ్ అయిపోతాడో ఏదైనా పార్సల్ వచ్చా కూడా ఏంది అనేసి. ఇంకా చూడండి, కృతి ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతూనే ఉన్నాడు కేక్ కావాలి అనేసి. చాలా వరకు చేస్తాను ఈ మధ్య, నేను చాలా ఒక 4-5 టైమ్స్ దాకా కేక్ అయితే చేశాను. సో నాకు ఏమవుతుందంటే నా దగ్గర అంత పర్ఫెక్ట్గా బౌల్స్ ఏం లేవు. ఏమున్నా కొన్ని మనకి కొంచెం రౌండ్ షేప్ కానీ కొంచెం స్క్వేర్ షేప్ కానీ ఆ షేప్లో లేవు. అలాగే నాకు లోపల పెట్టి మనం ఏదైతే కేక్ బేక్ చేస్తామో ఆ బేకింగ్ ట్రే లేదు, ట్రే లాంటి బౌలు లేదు, అలాగే పెద్దగా వెజల్స్ కూడా ఏం లేవన్నమాట నా దగ్గర. సో అందుకని ఇట్లా బేకింగ్వి తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి నా దగ్గర ఒక్కటి మాత్రమే అల్యూమినియంది పెద్దగా ఉండేది వెజల్ ఉంది. దాంట్లో మేము వాటర్ హీట్ చేసుకునేదానికి పెట్టుకుంటూ ఉండే. సో అది యూజ్ అవుతుంది కదా, ఇట్లాంటివి ఏమైనా తీసుకుంటే ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి కదా అన్నట్లు ఇది ఆర్డర్ పెట్టాను. ఇంకా అసలు మా కృతికి లోటే లేదనమాట, కేక్ ఇంకా చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా ఇవి కాంబో వచ్చాయి, సో అందుకే తీసుకున్నాను మంచిగా ఒక కేక్, కప్ కేక్స్. అలాగే దీంట్లో అయితే బ్రెడ్ చేసుకోవచ్చు కదా, అలాగే ఇవి 100 పీసెస్ కప్ కేక్ ఇవి మౌల్స్ అయితే ఫ్రీగా ఇచ్చారు. సో బాగా అనిపించింది నాకైతే. మనకి ఏదైనా ఇంట్లోకి ఒక కొత్త ఐటమ్ వస్తే హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అట్లా నాకైతే ఇంకా ఒక టెన్షన్ లేదనమాట. నాకు కృతి అడిగినప్పుడల్లా ఏ విజిల్లో చేయాలి, ఏ బౌల్లో చేయాలి అన్న ఒక టెన్షన్ అనమాట. నాకు చేసినా కూడా అవన్నీ బ్లాక్ అయిపోతున్నాయి. చాలాసేపు మనం హీట్ పెడుతూ ఉంటాం కదా, సో బ్లాక్ అయిపోతాయి. అవి నాకు వాష్ చేయడానికి టైం పడుతుంది. సో అందుకనేసి ఇంకా ఇవైతే ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. ఉంటాయి కదా ఎప్పటికైనా సరే యూజ్ అవుతాయి, ఇవి ఏం పాడేటి కాదు కదా అనేసి అమెజాన్లో చూశాను. మంచి రీజనబుల్ ప్రైస్కి వచ్చాయి. సో అందుకనేసి ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. నేనైతే ఇంట్లో స్నాక్స్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటానండి. నాకు మాత్రం స్నాక్స్ ఇంట్లో లేకుంటే, అంటే కృతి ఎప్పుడొకసారి అడుగుతూనే ఉంటాడు, బయటికి వెళ్ళి టక్కుని తీసుకొచ్చి పెట్టలేం కదా ఇప్పుడుండే సిచ్యువేషన్స్లో కూడా. సో ఇంకా మా హస్బెండ్ కూడా బయట తినలేరు, మోస్ట్లీ బయట అస్సలు ఇష్టపడరు. సో అందుకని నాకైతే ఇంట్లో చేసి పెట్టడం ఇష్టం ఎక్కువగా. అది కాకుండా ఒకవేళ ఇప్పుడు మా హస్బెండ్ అయితే చాలా వరకు ఆర్డర్స్ అట్లా వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు మనం ఏదైనా సరే మన ఇంటి ఫుడ్ ఒకటి కానీ ఏదైనా సరే ప్యాక్ చేసి పంపించామనుకోండి, ఆ ప్రేమే వేరే లెవెల్లో ఉంటుంది అసలు. చాలా వరకు ట్రై చేయండి. నేను
ఎప్పుడైనా సరే మా హస్బెండ్ ఒక 2 డేస్ అవుట్‌డోర్ వెళ్ళినా కూడా నేను ఖచ్చితంగా ఏదో ఒకటి ప్యాక్ చేసి పంపిస్తాను. ఖచ్చితంగా మనం పక్కన లేకపోయినా మన ఫుడ్ అన్నా వాళ్ళ పక్కన ఉంటది. సో, అట్లా వాళ్ళకి అదొక మెమొరబుల్‌గా కూడా ఉంటది. సరే వాళ్ళు మన కోసం ప్రేమగా చేసి పంపించారు కదా అని ఒక క్యూట్ మూమెంట్ అట్లా బావుంటదనమాట. ట్రై చేయండి. చాలా వరకు రిలేషన్స్ ఇట్లా బయటికెళ్ళినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు. వాళ్ళు మిస్ అవుతా ఉంటారు. ఫుడ్‌ని మిస్ అయితా ఉంటారు. సో, అట్లా మిస్సింగ్ లేకుండా కనీసం ఏదో ఒకటి ఉంటే వాళ్ళు రైస్‌లోకి కనీసం స్టఫింగ్ లాగైనా పెట్టుకొని రసం గాని లేదంటే ఏది లేకపోయినా వాళ్ళు బయటికెళ్ళినప్పుడు వాళ్ళు ఏది నచ్చకపోయినా ఇట్లాగా వీళ్ళకి కర్డ్ రైస్‌లో మా హస్బెండ్ అయితే ఎక్కువగా ఈ బుడ్డకారాలు ఇష్టపడతారు కాబట్టి నేను మాక్సిమం చేస్తాననమాట. సో, అది మా స్టోరీ అయితే. ఇంకా ఇక్కడ నా ఫోన్‌కైతే స్క్రీన్ గార్డ్ లేదు ఇప్పటివరకైతే తీసుకున్నప్పటి నుంచి. సో, అందుకని వేయించుకుందాం అని చెప్పి ఫైనల్లీ వచ్చేసాము. స్క్రీన్ గార్డ్ ఏపించుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళాలి. ఇంటికెళ్ళిన తర్వాత నేనైతే మళ్ళీ ఏమంటారు అదే నేను పిండి అయితే చూపించాను కదా దోస పిండి అయితే. సో, అదైతే పట్టించాలి. ముంబై అయితే నాకు నైట్‌లో చాలా బాగా నచ్చుతదండి. కానీ ఇంతవరకు ఎక్స్‌ప్లోర్ చేయలేదు నైట్‌లో. ఇంకా అసలు కుదురుతుందో లేదో కూడా తెలీదు అని. ఇక్కడైతే ఇంకా నేను ఇంటికొచ్చిన తర్వాత నేను చెన్నా అయితే మార్నింగే నేను బాయిల్ చేసి పెట్టేశాను. అందుకని ఈవినింగ్‌కి ఈజీ అయిపోయింది నాకైతే. సలాడ్ చేసుకొని తినేసాను నైట్ అయితే నేను. చూసారు కదా టేస్ట్ ఎలా ఉందో అనేసి టేస్ట్ చేస్తున్నాను ఇక్కడైతే. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేసేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే కమెంట్ కూడా చేయండి. సో, అదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. రేపటి వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.